ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. హయగ్రీవ అనుగ్రహ సిద్ధిరస్తు. వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క ఏప్రిల్ 14వ తేదీ నుండి మే 14వ తేదీ వరకు కూడా సూర్యనారాయణుడు అనగా మన యొక్క అంతరిక్ష భాషలో రవి, సూర్యుడు అనేటటువంటి పర్యాయ పదాలు ఉంటాయి. కాబట్టి ఈ సూర్య భగవానుడు మీనరాశిలో నుంచి మేషరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని కావిస్తూ ఉచ్చస్థితాన్ని కలిగినటువంటి 10 డిగ్రీల వరకు కూడా ఈ సూర్య భగవానుడు ఉచ్చస్థితిని కలిగి ఉంటాడు. కాబట్టి ఎంతోమంది రాసుల వారికి అట్లాగే సూర్యగ్రహ నక్షత్రాలైనటువంటి కృత్తికా నక్షత్రము, ఉత్తరా నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము, అట్లాగే సింహరాశి, కొంతమంది రాసుల వారికి అట్లాగే ఈ నక్షత్రాల వారికి కూడా చాలా చక్కటి ఆరోగ్యము, అనుకున్న కార్య అభీష్టాలు, ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కలగటానికి అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగపరంగా ఎన్నో ఎగ్జామ్స్ రాసి ఎన్నోసార్లు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షలు రాసి ఉన్నారో వారందరికీ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతం కలిగి అట్లాగే ఉద్యోగ ప్రాప్తి కలగటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క నెలలో ఏప్రిల్ 14 నుంచి కూడా మే 14 వరకు గ్రహస్థితుల్ని కనుక పరిశీలించినట్లయితే ముఖ్యంగా మాసవారి మేష సంక్రమణం అంటే రవి ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశించినప్పుడు సంక్రమణం అంటారు. ఇది చాలా విశిష్టమైనటువంటిది. అటు పితృదేవతలకి చాలా పవిత్రమైనటువంటి రోజు ఈ సంక్రమణం. అట్లాగే ఈ యొక్క సూర్య భగవానుడు నెలకి కరెక్ట్గా ఒక్కొక్క డిగ్రీ చొప్పున రోజుకి 30 డిగ్రీలు కూడా పరిభ్రమిస్తూ 30 రోజుల్లో ఆయన మారేటటువంటి నక్షత్రాలని బట్టి వారి జాతక చక్రంలో ఎవరైతే ఈ రాశులు చూసుకుంటున్నారో వారి యొక్క జాతక చక్రంలో నడిచేటటువంటి దశలు, అంతర్దశలు, విదశల్ని బట్టి వారి యొక్క జన్మలగ్నాన్ని బట్టి ఈ సూర్య భగవానుడు ఎక్కడ ఉంటాడో ఆ యొక్క ఫలితాలని మనకి ఇప్పుడు ప్రసాదిస్తూ ఉంటాడు. మంచి కావచ్చు, చెడు కావచ్చు. కాబట్టి చాలామందికి రాశి మాత్రమే మా యొక్క నక్షత్రము, మా యొక్క రాశి దండి ఎలా ఉంటుంది అని మాత్రమే కనుక్కుంటున్నారు. కానీ ఈవెంట్స్ వైజ్ కానివ్వండి, లేదా మీకు ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నప్పుడు మీ జాతక పర్యవేక్షణని మీ మనసుకి నచ్చినటువంటి గురువు ద్వారా చక్కగా తెలుసుకొని ఎన్ని రోజులు, ఎన్ని నెలలు మేము జాగ్రత్తగా ఉండాలి, ఏ అంతర్దశల్లో మేము విద్యకు కానివ్వండి, ఉన్నత విదేశాలకు కానివ్వండి, లేకపోతే వివాహపరమైనటువంటి చర్యలు చేపట్టడానికి, ముఖ్యంగా ఎవరైనా సరే ఆరోగ్యపరంగా బాలేనప్పుడు ఆరోగ్యానికి ఏ ఫలితాలు అంటే ఏ ఫలితాన్ని ఇచ్చేటటువంటి దేవతలను ఆరాధించాలి, అట్లాగే సంతానము కలగకపోవడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా జన్మజాతకంలో మాత్రమే తెలుస్తాయి. రాశిని బట్టి కొంతవరకు మాత్రమే మనకి జాతక విశ్లేషణ పరంగా ఇక్కడ ప్రస్ఫుటమవుతాయే తప్ప డైరెక్ట్గా చంద్రుడు అనేటటువంటి వాడు మానసిక చర్యల్ని మాత్రమే సూచిస్తాడు, సూర్యుడు మాత్రమే ఆత్మని సూచిస్తూ ఉంటాడు. కాబట్టి జన్మజాతకం ప్రధానం. ముఖ్యంగా ఈ యొక్క నెలలో గ్రహాల యొక్క గోచార స్థితులను కనుక మనం గమనించి ఉన్నట్లయితే కనుక సూర్య భగవానుడు మేషరాశిలో ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు ఉంటాడు. అట్లాగే మాసగ్రహాలైనటువంటి శుక్ర భగవానుడు ఈ యొక్క మేషరాశిలో దాదాపుగా ఏప్రిల్ 19వ తేదీ వరకు ఉండి ఏప్రిల్ 19 నుంచి మరలా వచ్చే సంక్రమణం వరకు కూడా వృషభ రాశి తన యొక్క సొంత రాశిలో ఉండి చాలా చాలా మేలు కలిగిస్తాడు కొన్ని రాశుల వారికి. అట్లాగే బుధ మహారాజు, మరి ఈ బుధుడు దాదాపుగా 11వ తేదీ ఏప్రిల్ 11 వరకు కూడా కుంభరాశిలో ఉంటూ మీనరాశిలో దాదాపుగా ఈ యొక్క ఏప్రిల్ 11వ తేదీ నుండి కూడా చివరి వరకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శుక్ర భగవానుడు, బుధుడు, అట్లాగే రవి, ముఖ్యమైనటువంటి గ్రహము కుజుడు. ఈయన శనితో కలిసి మే 10వ తేదీ వరకు కూడా
మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. కొంచెం కొన్ని రాశుల వారు మాత్రము కుజుడు శని ఆపరేటింగ్ అయ్యేటటువంటి రాశి మీనరాశి కాబట్టి కొన్ని రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనప్పటికీ కూడా ఎవరైనా సరే వారి యొక్క జాతక పర్యవేక్షణతో పాటుగా ఈ యొక్క గోచారాన్ని చూసుకున్నప్పుడు మరి ఏ దేవతల్ని ఆరాధించాలి అనేటటువంటి విషయాన్ని తమ యొక్క గురువుల్ని చక్కగా కనుక్కొని విశదీకరించుకొని ఆ యొక్క దేవతా నామాలను కానీ స్తోత్రాలను కానీ అర్చనలు కానీ పూజలు జపాలు హోమాదులు చేయించుకుంటే మాత్రమే వారి యొక్క కర్మ పరిపక్వత చెందుతుంది. అనుకున్న కార్యాలయందు ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు అనేటటువంటి నామాన్ని అందరూ ఆచరించండి. గోరక్షతి రక్షిత, గోవుల్ని రక్షించండి. వాటి ద్వారా కలిగేటటువంటి పాజిటివ్ ఎనర్జీస్ మన దేశాన్ని భూగోళాన్ని కాపాడుతూ ఉంటాయి. వృక్షో రక్షతి రక్షిత, వృక్షాలని ఎవరూ కూడా ఛేదించకండి. వృక్షాలని సాధ్యమైనంత వరకు పెంపొందించుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరి యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి ఒక్కొక్క వృక్షము ఉంటుంది, రాశుల్ని బట్టి వృక్షం ఉంటుంది. కాబట్టి ఆ వృక్షాలని పెంచితే గనక వారి యొక్క ఆయురారోగ్యాలు బాగుంటాయి. ఇట్లా ఎన్నో విషయాలు మన యొక్క జ్యోతిష్య శాస్త్రంలో నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి మరి మేషరాశి నుంచి మీనరాశి వరకు, అట్లాగే అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు ఎవరికి ఈ మాసాంతము సూర్య సంక్రమణం వలన మేషరాశిలో సంక్రమించినటువంటి ఈ యొక్క సూర్య సంక్రమణం వలన ఈ 4 గ్రహాలతో పాటుగా కుజుడు అట్లాగే గురుడు మిథున రాశిలోనే ఉంటాడు. అట్లాగే శని భగవానుడు మీనరాశిలో ఉంటాడు. కేతువు సొంత నక్షత్రంలో సింహరాశిలో ఉంటాడు. రాహువు కుంభరాశిలో సొంత నక్షత్రంలో ఉంటూ కూడా వారు చేసే విన్యాసాలు వారిచ్చే ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు గ్రహ గోచార స్థితులను కనుక గమనించినట్లయితే పంచమంలో ఉచ్చస్థిత రవి, చతుర్థంలో కుజుడు శని నీచస్థిత బుధుడు, తృతీయంలో రాహువు, భాగ్యంలో కేతువు, సప్తమంలో గురుడు. అట్లాగే ఈ నెల 19 వరకు కూడా పంచమంలో శుక్రుడు, 20వ తేదీ నుండి కూడా శుక్ర భగవానుడు 6వ స్థానంలోకి తన యొక్క స్వంత క్షేత్రంలోకి అడుగు పెడుతున్నాడు. దీని వలన వీరికి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమంలో గురుడు యొక్క అండదండల వలన వీరి యొక్క కార్య విజయాల యందు చక్కటి సాటిస్ఫాక్షన్ కలుగుతుంది, సంతృప్తి కలుగుతుంది. అట్లాగే వివాహ సంబంధిత విషయాలలో చక్కటి లాభము కలిగే అవకాశం ఉంటుంది. వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు కలగడానికి అవకాశం ఉంటుంది. వీరు అనుకున్నటువంటి ప్రతి సంకల్పము కూడా విజయవంతంగా విజయకేతనం ఎగరవేసేటటువంటి పరిస్థితి గురుడితో పాటుగా రాహుకి కూడా ఉంది. అయితే వీరు చేయవలసిందల్లా ఒకటే, రాహు గురుడు యొక్క యాక్సిస్ అనేటటువంటిది నవము పంచకాలు అవటం ద్వారా ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని ఆచరించటము, లేదా శివునికి పరమశివునికి చక్కగా రుద్రాభిషేకం ఆచరించటం. చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు, నీచస్థిత బుధుడు, శని అంటే భార్యాభర్తల యొక్క ఆరోగ్య విషయంలో కానీ సంతానపరమైనటువంటి విషయాలలో కానీ ఏదైనా పెట్టుబడులు పెట్టేటటువంటి విషయాలు, అది గృహపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, లేదా ధనపరంగా ఏదైనా సరే బంధువులకి ఏదైనా ధనము సహాయంగా అడిగినప్పుడు ఇచ్చే విషయాల్లో కొంచెం జాగ్రత్తలు వహించండి. ఆపసోపాలు పడి కష్టపడి నష్టపడ్డా మళ్ళీ అవి తిరిగి వచ్చే పరిస్థితి అయితే ఉండకపోవచ్చు ధనుస్సు రాశి వారికి. కాబట్టి ఇచ్చేటప్పుడే ఒక నిమిషం ఆలోచించండి, లేకపోతే 2-3 రోజులు ఆలోచించండి, లేకపోతే లేవని కటాగండిగా చెప్పేసేయండి. ధనము మాత్రం సహకారం చేయకండి, తిరిగి రాదు. అది గృహపరంగాన వారి యొక్క విద్యాపరంగాన అనేది తర్వాత విషయం. అట్లాగే కొంతమంది విద్యార్థులకి ఇది చాలా చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి, ఎందుకంటే ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి కదా. అట్లాగే వాహనాల పరంగా ప్రయాణం చేసేటటువంటి ఎవరికైనా సరే ధనుస్సు రాశి వారికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. దాని వలన ఆర్థికంగా నష్టపోవడం కూడా జరుగుతోంది. ముఖ్యంగా ఎవరైనా సరే ప్రేమకి సంబంధించినటువంటి విషయాల యందు కనుక ఉన్నట్లయితే పెళ్లి చేసుకోవాలని వారికి కూడా కాస్త నెగిటివే కనిపిస్తోంది. కాబట్టి ఆ విషయాలలో కూడా వీరికి రాణింపు ఉండదు. ముఖ్యంగా
ఏదైనా సరే ఉద్యోగ సంబంధిత విషయాలలో కంఫర్ట్నెస్ అనేటటువంటిది వీళ్ళకి తగ్గే అవకాశం ఉంటుంది. అసలు దేని మీద ఏ ఉద్యోగం చేయాలో తెలియదు, అసలు ఉద్యోగం ఉంటుందో ఉండదో తెలియదు. ఇట్లా లేకపోతే అసలు ఈ ఉద్యోగంలో ఉంచుతారా, వేరే దానికి ప్రమోట్ చేస్తారో తెలియదు. ఇట్లా కన్ఫ్యూజన్లో ఉండే పరిస్థితి కూడా ఉంటుంది. చేసేటటువంటి ప్రయాణాల మీద ఇష్టం ఉంటుంది కానీ తెలియని భయం కూడా రాహు కేతు ఇస్తూ ఉంటాడు. వీరు సంకల్పంతో, ఏదైతే ధైర్యంతో, సాహసంతో, విక్రమంతో, వీరికి ఉన్నటువంటి తెలివితేటలతో నేను ఈ పని చేస్తే జరుగుతుంది అనుకుంటే ధనము చక్కగా వస్తుంది. కొంతమంది గృహ కట్టడాలకు సంబంధించి కానీ, వాహనాలు కానీ, భూముల పరంగా కానీ, లావాదేవీలు చేసేటటువంటి వ్యాపారస్తులు కానీ, లేకపోతే మామూలు వాళ్ళు కానీ ఏదైనా చేయదలుచుకుంటే కనుక కొంచెం ఆలోచించి చేసుకోండి. ఈ 3 గ్రహాలకి జపశాంతి చేసుకోండి. అట్లాగే సూర్య భగవానుడు ఉచ్చస్థితిలో 5వ స్థానంలో ఉండడం ద్వారా పిల్లలకి సంబంధించినటువంటి భాగ్యపరమైన విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోమనాలి. మీ యొక్క ఏకాగ్రత లెవెల్స్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యవస్థలో కొంతమందికి ధనుస్సు రాశి వారికి ఉద్యోగం వస్తుంది అనుకుంటే అది పోయే అవకాశం ఉంటుంది. లేకపోతే ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి కొంత వెసులుబాటు కలగటానికి వీరికి తమకున్నటువంటి శక్తి, తెలివితేటల యొక్క శక్తి బాగా పనిచేయడానికి సూర్య భగవానుడు మంచి అవకాశాలు ఇస్తున్నాడు. అట్లాగే శుక్ర భగవానుడు ఎప్పుడైతే 20వ తారీఖు నుంచి 6లోకి వస్తాడో భార్యాభర్తల మధ్య ధనపరమైనటువంటి, కుటుంబ బంధువుల పరమైనటువంటి విషయాలతో గురించి మాట్లాడుకొని సమస్యలు ఉధృతమవుతాయి. చివరికి వీరికి అనుకూలమైనటువంటి సంసార జీవితం కూడా కొనసాగే పరిస్థితి ఉండదు. కొంతమందికి ధనపరంగా, కొంతమందికి వీరు మాట దొరలటం ద్వారా, కొంతమందికి భార్యాభర్తలకి సరైనటువంటి నైపుణ్య శక్తి లేక, వారిద్దరి మధ్య సరైన అవగాహన లేక కోర్టులకి సంబంధించినటువంటి దోషాలు, వాటి పరంగా ధన నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది. అప్పు చేసి గృహ ఉపకరణాలు కొనేటటువంటి పరిస్థితులు కూడా ధనుస్సు రాశి వారికి కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ గ్రహస్థితి కొంచెం ప్రతికూలంగా ఉంది. ఒక్క గురుడు మాత్రమే అనుకూలంగా ఉన్నాడు కాబట్టి సాధ్యంతరకు మిగతా గ్రహాలన్నిటికీ జపతపాదులు చేయించుకోండి. లేకపోతే నవగ్రహ పాశుపత రుద్ర హోమాన్ని కానీ, అభిషేకాన్ని కానీ చేయించుకోండి. అన్నిటికన్నా ముఖ్య విషయం ఏంటంటే జన్మజాతకంలో వారికంటూ నడుస్తున్న దశలేంటి, అంతర్దశలేంటి, వాటి ఆధారంగా మాత్రమే గోచారం మనకి ప్రతిబింబిస్తుంది. కాబట్టి అసలు వారి యొక్క జన్మజాతకంలో ఏ విధమైనటువంటి లగ్నం ఉంది చాలామందికి తెలియట్లేదు. జన్మ రాసే మా లగ్నం, లేకపోతే మా జీవితమే ఇది అనుకుంటున్నారు. ఇది కాదు. జన్మజాతకం అనేటటువంటిది లగ్నము ఆధారితంగా నడిచేటటువంటి దశాంతరదశలు. కాబట్టి వాటిల్ని అనుసంధానం చేస్తూ గోచారంలో మీకు శుభాలు జరుగుతాయా, మంచి విద్య ఉందా, వివాహం ఉందా, సంతాన యోగం ఉందా, ఇలాంటివి తెలుసుకునే అవకాశం మాత్రము జాతకాన్నిచ్చా మాత్రమే మంచి ఈవెంట్స్ని ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ ధనుస్సు రాశి వారికి ఈ నెల రోజులు సూర్యుడి యొక్క అనుగ్రహం వలన శుభము కలిగి మంచి ఏకాగ్రత శక్తి, దైవానుగ్రహంతో శుభము కలుగాక. సూర్య నమస్కారం, ఆదిత్య హృదయం వీరికి చాలా చాలా ఉపకరిస్తుంది. ఓం సం సూర్యాయ నమః.